తెలియపరుస్తుంది. ఏమని తెలియపరుస్తుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారని దేవుని వాక్యము చక్కగా తెలియపరుస్తుంది. ప్రియులరా, ఈ లోకంలో భేదాలు అని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, రంగులో రకరకాల భేదాలు ఉన్నాయి. ఎర్రవాళ్ళు ఉన్నారు, తెల్లవాళ్ళు ఉన్నారు, ఆస్తి కలిగిన వారు ఉన్నారు, అంతస్తు కలిగిన వారు ఉన్నారు, పేదవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, దరిద్రులు, అందరూ కూడా ఉన్నారు. మనం తినే ఆహారంలో కూడా రకరకాల భేదాలు మనకు కనబడుతాయి. అయితే దేవుని వాక్యం అంటది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోతున్నారు. ఏమిటి దేవుడు అనుగ్రహించే మహిమ అంటే, పరలోక రాజ్యమును మానవుడు స్వతంత్రించుకోలేకపోతున్నాడు. దేవుడు అనుగ్రహించే కృపను పొందుకోలేకపోతున్నాడు. దేవుడిచ్చే దీవెనలు, దేవుడు కలుగు చేసే ఆశీర్వాదాలన్నీ కూడా, దేవుని వలన కలుగుతున్న ప్రతి ఆశీర్వాదము, ప్రతి మేలును మానవుడు పొందుకోలేకపోతున్నాడు. కారణం ఏమిటయ్యి అంటే, మానవుడు పాపములోను శాపములోను నడిపించబడుతున్నాడు. ఏమిటయ్యా, మేము ఏ పాపం చేయడం లేదే, మా కష్టాచిత్తాన్ని మేము అనుభవిస్తున్నాం, మేము మంచిగా బ్రతుకుతున్నాం అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, దేవుని వాక్యం అంటది, సృష్టికర్త అయిన యేసయ్యను, సృష్టికర్త అయిన దేవుణ్ణి అంగీకరించకుండా ఉండడమే పెద్ద పాపం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చిన్నలు మొదలుకొని పెద్దవారు వరకు కూడా పాపముతో నింపబడి ఉన్నారు. దేవుని వాక్యం అంటది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది క్రూరమైన వ్యాధి కలిగింది. కనుక చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈరోజు మానవుడు పాపముతో నింపబడి ఉన్నాడు. అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను, ఆయన కృపను, ఆశీర్వాదాలను పొందుకోలేక ఈరోజు మానవుడు భూమి మీద సతమతమవుతున్నాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తిప్పలు పడుతున్నాడు. అందుకని మానవుని యొక్క పాపము నుండి విడిపించేదానికి, మానవుని శాపము నుండి తప్పించేదానికి యేసయ్య 2024 సంవత్సరాల పూర్వము ఆయన పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఎలా వచ్చాడయ్యా అంటే, ఇదిగో కన్య మరియ గర్భాన ఆయన జన్మించాడు. దేవుడిగా వస్తే మానవుడు నమ్మడు, తెలుసుకోడు. అందుకని మానవ స్వరూపమును ధరించి, మానవ పోలికలో ప్రభువుల వారు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. రావడమే కాదు, ఆయన 33.5 సంవత్సరం అద్భుతమైన కార్యాలను చేశాడు, గొప్ప సూచక క్రియలను చేశాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారిని నడిపించాడు, అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచిన దేవుడు. మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య, అలాంటి మహనీయుడైన యేసయ్య మనందరినీ ప్రేమించి ఈ లోకాన్ని